ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ అండ్ మామ్స్ కిచెన్. సో ఈరోజైతే మనము కోటికి వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి. మరి చర్చ్ ఓపెనింగ్ కదండి. మరి ఫస్ట్ అయితే నేను బిఎడ్ బుక్స్ కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, అబ్బా ఎంత ట్రాఫిక్ అండి. అస్సలు నిజంగా ట్రాఫిక్ అంటే ఈ రోజుల్లో ప్రయాణించాలంటేనే చాలా భయం వేస్తుంది. చూసారు కదా మీరు కూడా ఎంత రష్ ఉన్నాయో. ఇప్పుడైతే దిల్షుఖ్నగర్ ఏరియాలో ఉన్నాము, మేము కోటికి వెళ్తున్నాము. ఒకప్పుడైతే దిల్షుఖ్నగర్ ఎంత ఖాళీగా ఉండేదో, ఇప్పుడు అంత రష్ అయిపోయింది, వెహికల్స్తో నిండిపోయింది. అసలు రోడ్డు మీద వెళ్ళాలంటేనే భయం వేస్తుందండి. అలాంటిది మరి ఈరోజైతే మేము మెయిన్ చాలా పనులు ఉన్నాయండి. సో అందుకనే ఈరోజైతే ఫస్ట్ అయితే బుక్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నాం. తర్వాత ఏంటంటే కర్టన్స్, మా చర్చ్కి లోపల వేయడానికి కూడా కర్టన్స్, మరి అవి చాలా షాపింగ్ ఉంది. సో అందుకని ఇది మేము పార్ట్ 1 పార్ట్ 2 అని చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ దిల్షుఖ్నగర్ దాటిపోయాము. ఇది తెలుసు కదా మీకు, మూసీ కదండి, మూసీ నది మన మలక్పేట దాటిన తర్వాత ఉంటుంది కదా ఇది. సో ఆల్మోస్ట్ కోటికి రీచ్ అయిపోయాము. సో ఇదిగోనండి, ఇక్కడే నేను ఇప్పుడు బుక్స్ కొనుక్కునేది, యూనివర్సల్ బుక్ స్టేషనరీ. సో ఇక్కడైతే మనకు దొరకని బుక్ అంటూ ఉండదు. నేనైతే ప్రతి బుక్, అంటే బిఎడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి బుక్ కూడా నేను ఇక్కడే కొనుక్కున్నాను అనమాట. సో ఒకసారి లోపల చూద్దాము. చూసారా, ఇక్కడ దొరకందంటూ ఉండదు అనమాట, యూనివర్సల్ బుక్ స్టోర్ అని. సో ఇక్కడైతే నేను 3 బుక్స్, సో ఫైనల్ సెమిస్టర్ అనమాట, నేను చదువుతుంది ఇప్పుడు బిఎడ్. సో ఇక్కడైతే 3 బుక్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే అడుగుతున్నాను అనమాట. ఫస్ట్ వేరే వాళ్ళు వేరే బుక్స్ ఇచ్చారు కాబట్టి సో అడిగి మళ్ళీ ఎక్స్చేంజ్ తీసుకొని మళ్ళీ బిల్ వేయించడానికి వెళ్తున్నాను. సో బిల్ ఎంత అయిందో చూద్దామా. చూసారు కదా, ప్రతిదీ దొరుకుతుంది మనకి ఇక్కడ, దొరకందంటూ ఉండదన్నమాట. చిన్నపిల్లలకైతే స్టేషనరీ అయితే అబ్బాబ్బా చూస్తున్నారు కదా, ఎన్ని బాక్సెస్, ప్యాడ్స్. నాకైతే ఒక చిన్న పౌచ్ నచ్చింది, అందులో రెగ్యులర్గా పెన్స్ అలాంటివి వేసుకోవడానికి. సో అదైతే నేను తీసుకున్నాను. ఇప్పుడు చిన్న పౌచ్ ఒకటైతే నాకు నచ్చింది, సో అది తీసుకున్నాను. ఇంకెక్కువ ఏం షాపింగ్ చేయలేదు. సో ప్రజెంట్ అయితే మనకు బుక్స్ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, ఇవ్వండి 2 రెడ్ పెన్స్, ఇదే పౌచ్ అనమాట నేను తీసుకుంది. సో దాంతోపాటు కొన్ని బుక్స్ చూసారు కదా, బిఎడ్ 4th సెమిస్టర్ బుక్స్ అవి తీసుకున్నాను. మరి బిల్లింగ్కి వచ్చాను. చూసారు కదా బిల్ ఎంత అయిందో, దగ్గర ఆల్మోస్ట్ మనకి 500 వరకు కూడా అయిందనమాట. అది ఓన్లీ బుక్స్ కోసమే. ఇప్పుడైతే కర్టన్స్ కోసం మనం వెళ్తున్నాము. ఎక్కడికి అంటే మదీనాకి అనమాట. సో అక్కడ మనకి కూడా చాలా దొరుకుతాయి కదా మదీనాలో. సో అంత ముస్లిం ఏరియా అనమాట, ఎంత రష్గా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు మీకు చూస్తుంది ఏంటంటే సాలార్జంగ్ మ్యూజియం అనమాట. కాదు సారీ, ఏంటి అంటే ఇది ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అంటారు కదండి, అదనమాట. అక్కడికి ఇవ్వండి, ఇక్కడ మనకి మామూలుగా ఏదైనా విలేజెస్కి వెళ్ళాలన్నా, వేరే దగ్గరికి వెళ్ళాలన్నా ఇక్కడ బస్సు ఎక్కుతారనమాట. సో అక్కడ నుంచి మనం మదీనాకి వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ మనకి దొరకందంటూ ఉండదు. ఇది సాలార్జంగ్ మ్యూజియం, మనం దాని మీద నుంచి వెళ్ళాలి. ఇదిగోండి సాలార్జంగ్ మ్యూజియం ఇది. ఇప్పుడు మనకి యాక్చువల్గా లైట్స్ తక్కువగా ఉంది కాబట్టి మనం క్లియర్గా తీయలేకపోయాం వీడియో. సో నెక్స్ట్ టైం అయితే మనము చూద్దాము, ఎక్స్ప్లోర్ చేద్దాము దీన్ని కూడా. ఇప్పుడైతే మదీనా దగ్గరికి వెళ్తున్నాము. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఆ షాప్స్లో ఇక్కడ కర్టన్స్ అంటూ దొరకంది ఉండదన్నమాట. సో చాలా వరకు అన్నీ దొరుకుతాయంట ఇక్కడ. చాలా బాగుంటుంది. మేమైతే మా చర్చ్లో ఆల్మోస్ట్ చాలా కర్టన్స్ కావాలి కాబట్టి వేరే